హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. తర్వాత అయితే ఇంకా వడ చేసుకుందాం అనేసి మినపప్పు అయితే గ్రైండర్లోకి వేసుకున్నానండి. యాక్చువల్లీ నిన్న ఇడ్లీ చేద్దామని నానబెట్టానండి. మేము నిన్న జాతరకు వెళ్ళాం కదా కొమ్మాల. ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో చికెన్ తీసుకొచ్చామండి. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రేపు ఎలాగో ఇంకా మార్నింగ్ చికెన్ అవుతుంది కదా, ఇంకా ఇడ్లీ ఏం బాగుంటుంది, వడ చేసుకుంటే ఈ చికెన్ విత్ వడ కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇంకా కొంచెం మినపప్పు కూడా నానబెట్టి అయితే పెట్టేశానండి. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఇదే గ్రైండ్ చేసుకుంటున్నాను. సాటర్డే కదండి, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుందండి. ఇంకా ఈ రోజు నుంచి అయితే మా పాపకి హాఫ్ డే స్కూల్స్ అండి. అంటే 8:30 వరకే స్కూల్కి వెళ్ళిపోవాలి. సో అందుకనేసి కొంచెం ఎర్లీగానే లేచానండి. లేచి అయితే ఇంకా ఫాస్ట్గా పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా గ్రైండర్లో నుంచి తీసిన పిండి ఉంటుంది కదండి, అదైతే తీసి పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టయితే ఇక్కడ చికెన్ కర్రీలోకి ఇంకా వడలోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి. చికెన్ కర్రీలోకి అయితే పచ్చిమిర్చి కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇంకా వడలోకి అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి. సో ఇంకా వడలో అయితే కరివేపాకు అవి వేస్తే కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడైతే మా ఇంట్లో కరివేపాకు లేదండి. సో అందుకనేసి నార్మల్గా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు. నేనైతే జీలకర్ర అవి ఏం వేయట్లేదండి. ఇంకా వడ అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టమైన టిఫిన్ అండి. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. నేనైతే ఎక్కువగా చేయనండి వడ. ఎప్పుడో ఒకసారి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో అది ఆయిల్ ఫుడ్ కదండి, ఇంకా అందుకనేసి ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను, ఎప్పుడో ఒకసారి. ఇంకా ఈరోజు అయితే చేస్తున్నానండి. ఇంకా వడ విత్ చికెన్ కాంబినేషన్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి. నార్మల్గా అయితే ఇటు తెలంగాణ సైడు ముద్దగారలు బాగా ఫేమస్ అండి. వాటిని అలసంద వడలు అని కూడా అంటారు కదండి. బొబ్బరి పప్పుతో చేస్తారు. ఇంకా అవి చికెన్ కాంబినేషన్ అయితే ట్రై చేసాం, కానీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇంకా ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా నార్మల్గా తినబుద్ధి అయినప్పుడు కూడా అలానే చేసుకుంటారు. కాకపోతే ఇంకా చాలా వీడియోస్లలో చూసామండి వడ విత్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనేసి. సో మా మమ్మీ ఏమో చట్నీ కాంబినేషన్తో బాగుంటుంది, వడలు చికెన్తో ఏం బాగుంటాయి అనేసి అంటుందండి. మా మమ్మీకి ఏమో ఇంకా పల్లీ చట్నీతో తినడం అంటే ఇష్టం అండి. ఇంక ఇప్పుడు నీ ఒక్కదాని కోసం పల్లీ చట్నీ చేయాలా, చికెనే పెట్టుకొని తిను అనేసి చెప్పానండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, నేనైతే వడలోకి చిన్నగా పచ్చిమిర్చి కట్ చేశానండి. ఇంకా ఆనియన్స్ అయితే ఫస్ట్ చికెన్ కర్రీలోకి కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మా పాప స్కూల్కి వెళ్ళే వరకు అయితే ఫస్ట్ ఈ వడలు ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. లంచ్ ఎలాగో మళ్ళీ ఇంటికి వచ్చాకే తింటుంది కదా అనేసి 12:30 వరకు స్కూల్ అయితే అయిపోతుందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, వడల్లోకి అయితే చాలా సన్నగా తరుక్కుంటున్నానండి ఆనియన్స్ అయితే. మామూలుగానే మా పిల్లలు ఆనియన్స్ తినట్లేదండి. ఇంకా ఈ వడలలో ఈ ఆనియన్స్ వేసాననుకో కొంచెం పెద్దగా వాళ్ళకి నోటికి తగిలినా కానీ వాళ్ళు సరిగా తినరనేసి చాలా చిన్నగా అయితే కట్ చేశానండి. ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అనేసి దాన్ని కూడా చాలా సన్నగా అయితే ఇక్కడ తరుక్కున్నానండి. ఈ మూడింటిని అయితే ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి, దాంట్లోకి వేసుకొని అయితే బాగా కలుపుకున్నాను. ఇంకా మనకి వడలు చాలా అంటే ప్లఫీగా ఇట్లా రావడానికి అయితే సో పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి ప్లఫీగా ఉంటేనే వడలు అయితే చాలా బాగా వస్తాయి. సో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇంకా వేసుకొని దాన్ని అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఇంకో గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా సహజీరా జీలకర్ర వేసుకొని కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, సో అవైతే వేసుకుంటున్నానండి. ఇంకా చికెన్ అయితే ఇప్పుడు కొంచెం క్వాంటిటీ చేస్తానండి, అది పులుసుతో చేస్తాను. ఇంకా మాకైతే అన్నంలోకి చికెన్ పులుసు కర్రీ నచ్చదండి. సో మళ్ళీ తినడానికి సపరేట్గా ఫ్రై అలా చేస్తానండి. అంటే తినడానికంటే ఇది కూడా తినడానికే, కానీ అన్నంలోకి తినడానికైతే సపరేట్గా చేస్తాను. ఇదైతే కొంచెం సూప్ చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం మెత్తటి పీసులు ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి అయితే ఇక్కడ గ్రేవీ కింద సూప్లా అయితే చేస్తానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకొని అయితే అంతా ఒకసారి కలిపేసాను. ఇంకా ఈ గిన్నె అయితే ఒకటే అయిపోయిందండి. ఊరికనే ఇక ఈ గిన్నెని తోమి వాడాల్సి వస్తుంది. ఇంకొక గిన్నె కూడా తీసుకోవాలనుకుంటున్నానండి, అంటే కర్రీ చేయడానికి. సో 2 ఉన్నాయనుకో, ఒక దాంట్లో ఏదైనా కర్రీ ఉన్నా కానీ ఇంకొక దాంట్లో వండుకోవచ్చండి. మళ్ళీ ఒకటి వెజ్కి పెట్టుకోవచ్చు, ఒకటి నాన్ వెజ్కి పెట్టుకోవచ్చు సపరేట్గా, బాగుంటాయి అలా అయితే. సో ఇంక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా పసుపు కూడా వేసుకొని తర్వాత అయితే చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ అయితే నేను అక్కడ నుంచి తీసుకురాగానే ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి బాగా కడిగానండి. కడిగి దాంట్లో వాటర్ మొత్తం వంపేసి ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి మూత పెట్టేసి. సో ఫ్రెష్గా ఉంది చికెన్ అయితే పొద్దుటి వరకు. ఇంక ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని ఒకసారి అయితే
కలుపుకొని ఇంకా మూత పెట్టానండి. మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ అలా ఉడికించి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నానండి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇంకా చికెన్ కర్రీ ఉడికించుకుంటున్నానండి. సో దాన్నైతే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా ఈ స్టవ్ మీద అయితే ఈ ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇందాక ఇది కలిపానని చెప్పాను కదా, కలపలేదండి, ఇప్పుడు కలుపుతున్నాను. ఇంకా చూసారు కదా పిండి అయితే చాలా బాగా వచ్చిందండి. సో గ్రైండర్లో వేసుకుంటే ఏంటంటే వడలు చాలా టేస్టీగా వస్తాయి. నార్మల్గా మనం అంటే మిక్సీలో వేసుకునే దానికంటే కూడా పిండి కూడా కొంచెం ఎదిగవుతుందండి. మిక్సీలో చేస్తే ఇంత పిండి అయితే రాదు. సో అంతా ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొని అయితే ఇంకా ఇక్కడ ఆయిల్ వేడవగానే వడలేయడం అయితే స్టార్ట్ చేశాను. సో వడలు అయితే ఇంకా నేను కవర్ కానీ క్లాత్ కానీ ఏం పెట్టట్లేదండి, డైరెక్ట్ చేయితోటే వేస్తున్నాను. షేప్ అయితే నాకు బాగానే నచ్చాయండి. సో ఎలా వచ్చాయో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఇంతకంటే బాగా కూడా వేస్తారు కొంతమంది. నాకైతే ఇంకా ఇక్కడ ఇట్లా వేయడం అయితే వచ్చండి పర్ఫెక్ట్‌గా. సో నాకు వచ్చినట్టు నేనైతే వేస్తున్నాను. ఇంకా వేసి వీటిని అయితే మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే కాలుస్తున్నానండి. వడలు అయితే అసలు ఎంత టేస్టీగా వచ్చాయండి. ఇంకా మా మమ్మీని కూడా అడిగాను వడలు ఎలా ఉన్నాయనేసి. మా మమ్మీ వడలు బాగుండవా, బాగున్నాయి అనేసి అంటుందండి. ఇంకా మా పాపనైతే నేను ఒక సైడ్ వడలు చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే తను లేపానండి పడుకుంటే. అస్సలు లేవట్లేదండి మా పాప అయితే. మరీ ఈ మధ్య అయితే 8:15కి అలా లేస్తుంది మార్నింగ్. సో 8:30కే స్కూలు. ఇంకా స్కూల్‌కి ఎక్కడ లేట్ అయిపోతుందో అనేసి ఇంకా తనని లేపి బ్రష్ చేపిచ్చి స్నానం కూడా చేపిచ్చేసానండి. ఇంకా ఆగమాగంగా ఉంటుందండి పొద్దు పొద్దున అయితే. మళ్ళీ ఏం తినకుండా పంపించామనుకో ఈ ఎండాకాలం అసలే ఫుల్‌గా ఆకలవుతూ ఉంటది కదా పిల్లలకైనా మనకైనా. సో ఏదైనా ఒకటి తినిపించే పంపిద్దామనేసి ఇంకా ఫాస్ట్‌గా రెడీ చేసి తనకైతే వడలిచ్చానండి. తను తింటూ ఉంది. సో ఇక్కడైతే నేను మళ్ళీ కొంచెం ఇంకొన్ని వడలైతే వేస్తున్నానండి. ఇంకా పాపకైతే బాక్స్‌లోకి కూడా ఇవే పెడదామనుకుంటున్నాను స్నాక్స్‌లోకైతే. ఇంటి దగ్గర మనం ఎంత తినిపించినా కానీ వాళ్ళు హడావిడిగా సరిగ్గా తినరు కదా. ఇంకా స్కూల్‌కి పెట్టాననుకో ఒకవేళ అక్కడ ఆకలైతే తింటది అన్నట్టుగా అయితే స్కూల్‌కి ఒక 3, 4 వడలైతే పెట్టానండి. కర్రీ అయితే ఏం పెట్టలేదు, నార్మల్ వడలే పెట్టాను. సో చూసారు కదా వడలైతే ఎలా వస్తున్నాయో. వీటిలలోనైతే ఆయిల్ కూడా ఎక్కువ ఉండట్లేదండి. అంటే నార్మల్‌గా పిండి బాగా లూజ్‌గా ఉన్నా కానీ వడల్లో ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తదండి. పిండి అయితే ఇది కరెక్ట్‌గా ఉంది కన్సిస్టెన్సీ. నేను వడలు ఎలా వేస్తాను ఏంటి అనేసి మీకు ఒకసారి అయితే క్లారిటీగా చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా చెయ్యి కొంచెం వాటర్‌తో తడుపుకుంటున్నానండి. తర్వాత ఇంకా ఆ చెయ్యి మీదే కొంచెం పిండి పెట్టుకొని ఇంకొక చెయ్యి ఒక వేలు మళ్ళీ వాటర్‌లో ముంచి ఇట్లా మధ్యలో అయితే హోల్ చేసి ఇంకా ఇలా అయితే వేస్తున్నానండి. సో కొంచెం ఫాస్ట్‌గానే వేసేస్తున్నాను వడలైతే. కొంచెం ప్రాక్టీస్ అయిపోయిందండి నాకు వేయడం అయితే. ఇంకా కవరు, క్లాత్ అవి పెట్టుకున్నామనుకో పెద్ద ప్రాసెస్ అండి. సో ఇలా అయితే ఫాస్ట్‌గా వేయొచ్చు. ఇంకా చూసారు కదా అంత రౌండ్‌గా వస్తాయని అయితే నేను చెప్పాను కానీ ఇంకా సమ్‌వాట్ అయితే బెటరే అండి, బాగానే వస్తాయి. సో ఇంకా అవన్నీ వేసుకున్నాకైతే ఇంకా ఇక్కడ కాలుస్తున్నానండి వడలైతే. ఒక 3, 4 వాయిలైతే కాల్చానండి వడలు. ఇంకా మిగిలిన పిండి కొంచెం తీసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అలా చేయొచ్చు కదా అనేసి అయితే ఇంకా కొంచెం పక్కన పెట్టానండి. చూసారు కదా వడలైతే మీకే కనిపిస్తున్నాయి ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఇప్పుడైతే మొత్తం పక్కకు పెట్టానండి. కొన్ని తీసి అయితే ఇంకా పిల్లలకు చల్లారుతాయనేసి పక్కకు పెట్టి వాళ్ళకి ఇచ్చేసానండి. ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ అండి. సో మా పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఇంకా నేను మా పాప స్కూల్‌కి వెళ్ళిపోగానే బాబునైతే పడుకోబెట్టేసానండి. వీడియో ఎడిటింగ్ పని ఉంటే అదైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 11:30 అలా అవుతుందండి. సో ఇంకా కిచెన్‌లోకి వచ్చి వంట పని స్టార్ట్ చేశానండి. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా, నెమ్మదిగా వంట చేసుకోవచ్చండి. పాప లంచ్ టైంకి అంటే 12:30కి ఇంటికి వచ్చేవరకు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టామనుకో ఇంకా రాగానే తినిపియొచ్చు వేడివేడిగా. ఇంకా పిల్లలిద్దరూ కలిసి ఒకేసారి తినేస్తారండి. సో ఇక్కడైతే నేను ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇంకొక స్టవ్ మీద కొంచెం పొద్దున వండంగా మిగిలిన చికెన్ ఉంది కదా, అదైతే ఇంకా చికెన్ ఫ్రై చేసుకుందాం అనేసి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నానండి. పొద్దున చేశా కదండి కడాయిలో చికెను, ఇంకా ఆ చికెన్ కొంచెం అలానే ఉంది. సో అందుకనేసి ఆ కడాయి అలానే పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకొక మళ్ళీ అల్యూమినియం దాంట్లో అయితే చేస్తున్నానండి. సో ఇంకా చికెన్ అంతా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వంట చేసుకుంటూనే ఇంకా నా వీడియో కొంచెం ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. అంటే ఎడిటింగ్ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇంకా అప్లోడ్ చేయడం ఆ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. 2:00 వరకు వీడియో అయితే పెట్టాలి కదండి. మళ్ళీ మా పాప స్కూల్ నుంచి వచ్చిందనుకో ఇంకా వీడియో పని ఏముండదండి. అంటే ఇంకా ఫోన్ ముట్టుకున్నా కానీ మా హస్బెండ్ తిడుతూ ఉంటారండి, ఫస్ట్ పిల్లల్ని చూసుకో తర్వాత ఫోన్ అనేసి. సో ఇంకా నా పనంతా కంప్లీట్ చేసుకొని అంటే పాప స్కూల్ నుంచి వచ్చే వరకే వీడియో ఎడిటింగ్ పని, వీడియో అప్లోడింగ్ పని అదంతా కంప్లీట్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నానండి. ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చాక
నాకైతే ఇద్దరు పిల్లలతోనే సరిపోతుందండి. మా పిల్లలైతే ఇంకా రచ్చ రచ్చ చేస్తున్నారండి. బాగా కొట్టుకుంటున్నారు. అసలు ఇంకా ఈ ఒక అంటే ఒక 20 డేస్ అవుతుందనుకుంటా అండి. అంతకు ముందు కంటే ఎక్కువైపోయారండి. క్షణం వాళ్ళని వదిలిపెట్టి ఉండాలంటే భయమేస్తుంది. ఎప్పుడు ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదండి. సో, ఇంక ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా పాప స్కూల్ నుంచి కూడా వచ్చింది. ఈలోపు ఇంకా మా బాబు కూడా లేచాడండి. అంటే పాప స్కూల్ నుంచి రాగానే ఇంకా మా బాబు దగ్గరికే వెళ్ళింది. వెళ్ళేసరికి తనైతే లేచాడండి. సో, ఇద్దరు పిల్లల్ని ఇలా హాల్లోకి తీసుకొచ్చి అయితే ఇంకా వాళ్ళకి టీవీ పెట్టి అన్నం తినిపిస్తున్నానండి. కొంచెం అన్నం తింటే ఇంకా మా పాప పడుకుంటదండి కాసేపయితే. స్కూల్ నుంచి వచ్చేసరికి టైర్డ్ అయిపోయింది కదా! మొన్నటి వరకు ఇంకా ఫుల్ డే పెట్టారండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే హాఫ్ డేనే పెట్టాలి అనేసి మెసేజ్ పెట్టి ఇంకా ఈ రోజు నుంచి అయితే హాఫ్ డే పెడుతున్నారు. సో, ఈ హాఫ్ డే స్కూల్స్ అయినా గానీ లంచ్ బాక్స్ పంపించాలటండి. నేనైతే నిన్న పంపించలేదు. అంటే ఇంటి దగ్గరికి రాగానే తింటది కదా! మళ్ళీ లంచ్ బాక్స్ ఎందుకు అనైతే పెట్టలేదండి. కాకపోతే చాలామంది లంచ్ బాక్స్ తెచ్చుకున్నారంట. ఇంకా అంటే మా పాప వాళ్ళ టీచర్ అయితే మీరు లంచ్ బాక్స్ పెట్టండి సార్ రేపటి నుంచి అనేసి అంటున్నారండి. ఇంకా నాకైతే వామ్మో! పొద్దున 8:30 వరకే పాపను రెడీ చేయాలి, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టాలి. రేపటి నుంచి పనులైతే ఎక్కువగానే అయిపోతాయి అనిపిస్తుందండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఇంకా మా పాప, బాబు పడుకున్నారండి. పాప పడుకుంది కానీ బాబు పడుకోలేదులెండి. కొంచెం అటు ఇటు ఆడుకున్నాడు. సో, ఇంకా నేను ఈవినింగ్ అయితే కిచెన్‌లోకొచ్చేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టేసానండి. ఇంకొక సైడ్ పిల్లలకి స్నాక్స్ కోసమని పొద్దున కొంచెం పిండి తీసాను కదండీ! సో, ఆ పిండినే ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లా అయితే వేసి కాలుస్తున్నానండి. ఇంకా మా బాబు అయితే ఏదో ఒకటి స్నాక్స్ కావాలని అడుగుతున్నాడు తినడానికైతే. ఇంకా ఎంతసేపు స్వీట్ స్వీట్ అని చంపుతారండి. సో, ఆ స్వీట్ తింటేనేమో వాళ్ళకి పడట్లేదు. ఇంకా స్వీట్ ఎందుకులే ఇలా హాట్ చేసి ఇద్దామనేసి అయితే ఇవి చిన్న చిన్నగా చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇట్లా చిన్న చిన్న బోండాల్లా చేసినా గానీ. సో, ఒక 2 ఆయిలైతే అయ్యాయి. ఇంక తీసి పక్కకు పెట్టేసానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుందండి మా ఇంట్లో అయితే. పిల్లలతో ఇంక నేను వీడియో రికార్డింగ్ చేద్దామనుకున్నాను గానీ, వాళ్ళు కొట్టుకుంటుంటే వీడియో రికార్డ్ అంటే వాళ్ళని ఆపడమే సరిపోతుందండి. వీడియో రికార్డింగ్ చేసేంత టైం గూడా ఉండట్లేదు. అటు ఇటు చేసి పాపనైతే ఎలానో అలా పడుకోబెట్టానండి. మా పాప పడుకుంటే మా బాబుకి బోర్ కొడుతున్నట్టుంది. తనని అస్సలు పడుకోనివ్వట్లేదండి. ఒకటే లేపుతున్నాడు. ఇంకా మా పాప ఏమో ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకోకపోయిందనుకో ఈవినింగ్ కొంచెం అంటే 4:30, 5 వరకి తనకి నిద్రొచ్చేస్తుందండి. మళ్ళీ నైట్ సరిగ్గా పడుకోవట్లేదు. అదే ఆఫ్టర్‌నూన్ టైంలో ఒక 2 అవర్స్ అలా పడుకుందనుకో నైటు మళ్ళీ 10 వరకు అలా పడుకుంటది. మార్నింగ్ గూడా కొంచెం తొందరగా లేస్తది. సో, అందుకనేసి ఇంక నేనైతే ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకోబెట్టేసానండి. ఇంక ఇక్కడైతే పాలు కాగాయండి. కాగానే బాబు కోసమని కొన్ని తీసి అయితే పక్కన పెడుతున్నానండి. కొంచెం షుగరేసి. ఇంకా మిగతా పాలుంటాయి కదా! అవైతే నేను మా హస్బెండ్‌కి ఇంకా మా మమ్మీకి అయితే టీ పెట్టిద్దామనేసి ఈ పాలలో టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నానండి. ఇంకా ఇందాక చేసిన బోండాలున్నాయి కదండీ! అవైతే మా బాబుకిచ్చాను. ఒక 1, 2 అలా. సో, తనైతే తింటున్నాడండి. ఇంకా పాలు కూడా చల్లారబెట్టమని మా మమ్మీకిచ్చాను. చల్లారాకైతే బాబుకిస్తదండి. సో, ఇంకా ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది. మా హస్బెండ్‌కైతే టీ పోస్తున్నానండి ఫస్ట్ అయితే. ఇంకా మా మమ్మీ అయితే టీ వద్దు నేను పాలు తాగుతా అనేసి అన్నదండి. సో, అందుకనేసి ఇంకా మా హస్బెండ్‌కి ఒక్కనికే టీ అయితే ఇచ్చేసానండి. ఇంక ఇక్కడ స్టవ్ చూసారు కదా ఎలా ఉందో. సో, దీన్నైతే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా మొన్న ఉలవచారు చేశాను కదండీ! అది చేసేటప్పుడు ఏంటంటే ఉలవలను నేను కుక్కర్‌లో వేసానండి. కుక్కర్‌లో వేసినప్పుడైతే అది పైకి బాగా చిల్లినట్టయింది. సో, టైల్స్ మీద ఇంకా స్టవ్ మీద అయితే బాగా పడిపోయిందండి. ఇంకా నిన్న క్లీన్ చేద్దామంటే టైం లేదు. సో, అందుకనేసి ఈరోజైతే క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా పనులు కూడా ఏం లేవు. ఇల్లు అదంతా అయితే మమ్మీ ఊడ్చేసిందండి. నేనేమో ఇంకా బోళ్ళున్నాయి. బోళ్ళు తోమాలండి. బోళ్ళు తోమే ముందు స్టవ్ అదంతా క్లీన్ చేసి బోళ్ళు తోముకున్నామనుకో సో, అంతా నీట్‌గా ఉంటది. కౌంటర్ టాప్ అదంతా అనేసి అయితే ఫస్ట్ ఇంకా ఇదంతా క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటికెళ్దాం అనుకుంటున్నాము. చిన్న షాపింగ్ ఉండే అండి చేసేది. సో, దానికోసం అయితే ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకనేసి ఫాస్ట్‌గా పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ పనంతా కంప్లీట్ అయిపోయాకైతే మా పాపని లేపాలండి. మా పాప ఏంటంటే పడుకుంటే మనం లేపే వరకు అస్సలు లేవదండి. ఎన్ని గంటలైనా అలా పడుకునే ఉంటది. ఇంకా తనని ఈవినింగ్ లేట్‌గా లేపాననుకో మళ్ళీ నైట్ లేట్‌గా నిద్రపోతుంది. సో, అందుకనేసి ఇంకా ఈ పనంతా కంప్లీట్ అయిపోయాక పాపని లేపానండి. మా హస్బెండ్ ఏమో "ఎందుకు లేపుతున్నావు? పడుకున్నామా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు" అనేసి అంటున్నారండి. ఇంకా పడుకున్నామా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నానేమో గానీ మళ్ళీ నైట్ సరిగ్గా పడుకోదు. ఇప్పుడు లేపకపోయామనుకో నైట్ అంతా మెలుకువతోనే ఉంటది అనేసని ఇంకా తననైతే లేపానండి. ఇక్కడైతే ఈ స్టవ్ అదంతా కూడా మొత్తం నీట్‌గా అయితే తోమి వాటర్‌తో అయితే కడుగుతున్నానండి.
ఇంకా ఈ స్టవ్ కడగడం అయిపోగానే బోల్ తోమడం కూడా స్టార్ట్ చేశానండి. చూసారు కదా ఎన్ని బోళ్ళు ఉన్నాయో సింక్లో అయితే. ఇంకా ఈరోజు 2 కర్రీస్ చేశాను, వడ చేశాను కదండి. ఇంకా ఆ బోళ్ళన్నీ అలానే ఉండిపోయాయి. సో ఇంకా ఇప్పుడైతే తోముతున్నానండి. మా మమ్మీ తోముతా అంటే ఇంకా నేనే వద్దన్నాను. ఇన్ని బోళ్ళు ఉన్నాయి, చాలాసేపు నిలబడి తోమాలి కదండి, చాలాసేపు నిలబడాల్సి వస్తుంది, ఇంకా నీకు కాళ్ళు నొప్పులు వేస్తాయి వద్దులే అనేసి అంటే మా మమ్మీ అయితే ఇంకా ఊరుకుందండి. సో కొన్ని బట్టలకి ఇట్లా మడత పెట్టేటివి ఉంటాయి, అవి అయితే మడత పెడుతుంది, నేనేమో బోళ్ళన్నీ తోముతున్నానండి. ఇంకా మా బాబు అయితే అటు ఇటు తిరుగుతున్నాడండి. వాళ్ళ అక్క పడుకొని ఉంది కదా, తనకైతే బోర్ కొడుతుంది, వాళ్ళ అక్కని ఎప్పుడు లేపుదామా అని చూస్తున్నాడండి. సో ఇంకా మా పాపనైతే బయటికి వెళ్దామని చెప్పి లేపానండి. బోలుతో మాకైతే నార్మల్గా అయితే అస్సలు లేవట్లేదు. ఇంకా బయటికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం అనేసరికి తనకైతే ఎక్కలేని హుషారు వచ్చిందండి. మా పాపకైతే ఇంకా ఏదైనా షాపింగ్ చేయడం కానీ, తనకి ఏదైనా కొనిస్తామని చెప్తే మాత్రం బాగా ఎగ్జైట్ అయిపోతుందండి. ఈ మధ్యలో అయితే ఇంకా ఏదైనా కొత్త వస్తువు చూసినా, ఇంకా ఏదైనా కనబడ్డా అంటే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా కనిపించినా కానీ మమ్మీ నువ్వు కూడా ఆర్డర్ పెట్టు, నా కోసం ఆర్డర్ పెట్టు అనేసి బాగా అడుగుతుందండి. ఈ ఆర్డర్ పెట్టడం అయితే బాగా అంటే నోట్లో ఫీడ్ అయిపోయిందండి. ప్రతిదీ ఏది చూస్తే అది ఇది ఆర్డర్ పెట్టు, అది ఆర్డర్ పెట్టు అనేసి అడుగుతూ ఉందండి. మా హస్బెండ్ ఏమో చూసినవన్నీ ఆర్డర్ పెడితే ఇంకా నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది, మొత్తం నీకు ఆర్డర్ పెట్టడానికే సరిపోతుంది, నువ్వు కొంచెం అంటే ఉన్నదే గింతంతా నీకు ప్రతిదీ తెలుసా, ఇంక ఇప్పటి నుంచి అన్నీ ఆర్డర్ పెట్టు అంటున్నావా అనేసి అంటున్నారండి. జోక్గా అయితే ఇంకా పెట్టు నాన్న, నాకు ఇది ఆర్డర్ పెట్టు, అది ఆర్డర్ పెట్టు అనేసి అంటుందండి. భలే ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా నేను మామూలుగా తను ఆర్డర్ పెట్టన్న ప్రతిసారి అయితే మీషోలో ఏదో ఒకటి తను అడిగింది ఉంటుంది కదండి, ఆ ప్రోడక్ట్ చూపిస్తాను. ఇంకా చూపించగానే ఇదే మమ్మీ అనేసి అంటదండి. ఓకే పెట్టినాలే, వస్తుందిలే ఒక 2-3 డేస్ తర్వాత అనేసి చెప్తాను. ఇంకా తను అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయిపోతుందండి. ఇంకా తర్వాత అయితే మర్చిపోతుందండి, అంత పెద్దగా అడగదు. మళ్ళీ తర్వాత ఏదైనా కొత్తది చూస్తే మళ్ళీ అప్పుడు అది అడుగుతూ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలైతే బాగా షార్ప్ ఉంటున్నారు కదండీ. ప్రతీదీ ఇంకా మనం మాట్లాడుకునే మాటలన్నీ వాళ్ళకి మైండ్‌లో ఫీడ్ అయిపోతున్నాయి. నార్మల్‌గా మనం ఏదైనా ఆర్డర్ పెట్టమని గానీ, ఇంకా కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేసే వర్డ్స్ అన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇంకా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే నేను బోళ్ళన్నీ తోమడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోళ్ళన్నీ కడిగేస్తున్నాను. కడిగైతే ఇంక ఇక్కడ ప్లాట్‌ఫామ్ పైనే పెడుతున్నానండి. ఇదంతా ఇందాకే నీట్‌గా క్లీన్ చేశాను కదా, సో అందుకనేసి మళ్ళీ అన్నీ తోమినవన్నీ ఇక్కడే పెడుతున్నానండి. ఇంక ఇక్కడ పెట్టాననుకో ఈజీగా సర్దేస్తాను ఎక్కడివి అక్కడ. సో అందుకనేసి ఇక్కడ పెడుతున్నాను. ఇంకా బోళ్ళు కడగడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బోళ్ళు కడగడం కంప్లీట్ అయిపోగానే వెళ్ళి పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేపిచ్చి వాళ్ళనైతే రెడీ చేశానండి. ఇంకా మా పాప అయితే నేను తమ్ముడు సేమ్ డ్రెస్సులు వేసుకుంటాం అనేసి ఒకటే గోల్ అండి. సో అందుకనేసి ఇంక ఇద్దరు పిల్లలకైతే ఒకటే డ్రెస్సులు వేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, రెడీ అయిపోయామండి బయటికి వెళ్ళడానికైతే. ఇంకా మా హస్బెండ్ ఏమో బయట ఫోన్ మాట్లాడుతున్నారు. ఇంకా మా పాప వెళ్ళైతే వెళ్దాం నాన్న రా అనేసి ఒకటే పిలుస్తుందండి. సో ఇంక ఇక్కడ నేను మా పాపతో కొంచెం మాట్లాడిచ్చాను కానీ అదంతా డిస్టర్బెన్స్‌లా ఉందండి. సో అందుకనేసి నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఈ మధ్యలో అయితే భలే క్యూట్‌గా మాట్లాడుతుందండి. అంటే ఎక్కడెక్కడ లేని కొత్త వర్డ్స్ అన్నీ మాట్లాడుతుంది. ఇంకా అవన్నీ తనకైతే స్పష్టంగా రావండి, నత్తితో మాట్లాడుతూ ఉంటది. నాకు భలే క్యూట్‌గా అనిపిస్తదండి. సో ఇంకా మొత్తానికైతే బయటికొచ్చామండి. బయటికొచ్చి అయితే ఇంక ఇక్కడ చెప్పులేసుకుంటున్నాం. మా నిమ్మ చెట్టు చూడండి ఇంకా ఎన్ని కాయలు కాసిందో. మా హస్బెండ్ అయితే దీనికోసం ఎన్ని చేశారో అంటే సాల్ట్ ఏస్తారు, ఇంగువ కడతారు. సో దానివల్ల అయితే ఈసారి కాయలు కొంచెం బాగానే వచ్చాయండి. లాస్ట్ టైం కూడా చాలానే వచ్చాయి. సో దానికైతే బాగా కేర్ తీసుకుంటారండి మా హస్బెండ్ అయితే. ఇంకా సమ్మర్‌లో అయితే మనకి నిమ్మకాయలు బాగా యూజ్ అవుతాయి కదా, రోజు నిమ్మరసం తాగాలనిపిస్తది. బయటేమో ఫుల్ కాస్ట్ ఉంటాయండి నిమ్మకాయలు. సో ఇంక ఇట్లా ఇంట్లో నిమ్మకాయలు అయితే ఎప్పుడు కావాల్సంటే అప్పుడు తెంపుకోవచ్చు. ఇంకా దాన్ని అందుకనేసి బాగా కేర్ చేస్తారండి. ఇంక ఇక్కడైతే మేము షాపింగ్‌కి బయలుదేరామండి. ఇక్కడ షాపింగ్‌కి వచ్చాము కానీ ఒక్కటి సరిగా నచ్చలేదండి మాకైతే. ఇంకా నేను మా బాబు కోసం ఒక డ్రెస్ తీసుకుందామని చూసాను కానీ అదైతే ఇంకా అంటే పెద్దగా నచ్చలేదు, అక్కడే పెట్టేశానండి. మళ్ళీ అయితే ఇంకా మా పాప కోసం ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, మా పాప అయితే ఈ షాప్‌లో కూడా మా బాబుని గిచ్చుతూనే ఉందండి. అస్సలు ఒకరికొకరు పడట్లేదండి. సో ఇక్కడ కూడా ఇంకా చూసారు కదా ఎలా గిచ్చుతుందో. మేము చూడట్లేదు అనుకోని ఇంకా తనైతే అలా చేస్తుందండి. తను అంటే ఎక్కడ కనిపించినా కానీ అది కథమండి ఇంకా గిచ్చడం. మా బాబుకేమో కోపమొచ్చి తను మళ్ళీ గిచ్చడం, కొరకడం తను అలా చేస్తున్నాడు. ఇంకెక్కడికి పోయినా కానీ వీళ్ళతో ఇదే గోలండి. అస్సలు ఒక్క దగ్గర కుదురుగా ఉండట్లేదు. సో మా హస్బెండ్ కోసం కూడా ఒక డ్రెస్ తీసుకుందామని చూసాం కదండీ, కానీ ఇంకా మా హస్బెండ్‌కి సంబంధించినవి కూడా ఇక్కడైతే సరిగ్గా లేవు. సో అందుకనేసి ఇంకా మా మమ్మీ ఒక 2 కాటన్ శారీస్ అలా తీసుకుంటే ఇంకా అవి తీసుకొని పాపకు ఒక ఫ్రాక్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడికి వచ్చాక మా పాప చూడండి ఇంకా రైమ్స్ చెప్తుందండి తనైతే. ఇంకా చెప్పు.
ఉమ్, ఉమ్. ఏముంటాయి ఇంకా? హంటీ డంటీ వచ్చా? ఇంకా మछली జెల్ కూర అని. ఇంకా మా పాప చెప్తుంటే మా బాబు చూడండి ఎలా పట్టుకుంటున్నాడో. తనని అస్సలు చెప్పనివ్వట్లేదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.